రాష్ట్ర ప్రభుత్వము తర్జన భర్జన చేసి బీసీలకు ఇచ్చిన మాట ఎట్లయినా నింపుకోలేము, కనీసము అందులో రాజకీయ లబ్ధి అయినా పొందుదాము అని చెప్పేసి 42% రిజర్వేషన్లో బీసీ రిజర్వేషన్లో 10% రిజర్వేషన్లు ముస్లిమ్స్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది కేవలం భారతీయ జనతా పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామంది నాయకులు దాన్ని వ్యతిరేకిస్తున్నారు, బీసీ సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నారు. 42%లో ఇచ్చినటువంటి ఒక 10% ముస్లిమ్స్కి ఇస్తే చివరికి ఓబీసీలకు మిగిలేది కేవలం 32% మాత్రమే. నేను ఎందుకు చెప్తున్నానంటే మీ అందరూ కూడా ఎక్కువ ఉన్నారు, ఎంత విలేకరులు మీకు కొద్దిగా మీరు చూడండి. హైదరాబాద్ నగరంలో 50% బీసీ సీట్లు ఉన్నాయి, ఏది జిహెచ్ఎంసీలో. అందులో 50 సీట్లు ఉన్నాయి, 35 సీట్లు దాంట్లో ముస్లిమ్స్కి ఇచ్చారు, ఓబీసీ కింద మజ్లిస్ వాళ్ళకు. మళ్ళీ మజ్లిస్ సంబంధించినటువంటి క్యాండిడేట్లు ఓబీసీ సీట్లలో గెలిచి ఆ సీటు మామూలుగా రిజర్వేషన్ ముస్లిమ్స్కి ఇవ్వకపోతే దాంట్లో ఒక గౌడ్ సోదరుడు, పద్మశాలి సోదరుడు, యాదవ్ సోదరుడు, ఇంకే సోదరుడు గెలిచేవాళ్ళు. కానీ దాంతోనే ఏమైంది, హైదరాబాద్లో 35 సీట్లలో బీసీలకు ప్రాతినిధ్యం తగ్గింది. ఇది మీ పదే చెప్తా ఉన్నాం, అప్పుడు చెప్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఆ రోజు మండల్ కమిషన్లో కూడా 27% ఏదో ఇవ్వమన్నప్పుడు దాన్ని భారతీయ జనతా సపోర్ట్ చేసింది. మండల్ కమిషన్ రిపోర్ట్ వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారి యొక్క ప్రభుత్వానికి ఆ రోజు మేము మద్దతు పలికినాము. కానీ మండల్ కమిషన్ రిపోర్ట్ తర్వాత కోర్టుకు పోయిన తర్వాత మళ్ళీ ఆ 50% అవన్నీ అయిపోయిన తర్వాత దాంట్లో ఇప్పుడు మళ్ళీ 4% రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ ముస్లిమ్స్కి ఇవ్వడం జరిగింది. ప్రతిసారి కూడా ఓబీసీలకు జరిగేటటువంటి న్యాయం అప్పుడు ఈ యొక్క ముస్లిం రిజర్వేషన్లు వచ్చి వాళ్లకు నష్టం జరుగుతూ ఉన్నది, బీసీలకు నష్టం జరుగుతుంది. అదే భారతీయ జనతా పార్టీ పదే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఈరోజు మాట్లాడుతాను, వాళ్ళ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఏంటంటే భారతీయ జనతా పార్టీ దీనికి ఒప్పుకోవట్లేదని, లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తుందని వాళ్ళు మాట్లాడతాం. అసలు బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడే హక్కే లేదు. ఎందుకంటే కేసీఆర్ గారు వారు వచ్చినప్పుడు వారు ఏమన్నారు, నేను 50% బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అన్నారు. కానీ తర్వాత ఏమన్నాడు, సుప్రీంకోర్టులో కేసు ఉంది నేను ఇవ్వలేను అని మళ్ళీ 28%కి వారు కుదించారు. మరి అప్పుడు వాడు మాట్లాడి అదే చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు చేయలేక భారతీయ జనతా పార్టీ మీద వాళ్ళు బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీసీ రిజర్వేషన్ సంబంధించిన దాంట్లో భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెప్తుంది, మీరు మతపరమైనటువంటి రిజర్వేషన్లు, రాజకీయ రిజర్వేషన్లు మీకు ఇచ్చే అధికారం లేదు, మీరు ఇవ్వకూడదు. 42% ఇచ్చినప్పుడు బీజేపీ సపోర్ట్ చేస్తుంది, అది అమలుపరచండి, మీరు దానికి సపోర్ట్ చేస్తాం. దానికి కావాల్సినటువంటి చట్టాలు సవరణ చేయండి, ఆర్డినెన్స్ తీసుకురండి. ఆర్డినెన్స్ సంబంధించినటువంటి ఆర్డినెన్స్ కాపీ ఇంతవరకు మాకేం చూపెట్టలేదు, ఇవి ఏం చేస్తారనేది ఆర్డినెన్స్ చూపెట్టి ఇది మేము చేస్తున్నామని చెప్పండి. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఓబీసీలకు పక్షాన ఉంటుంది, వారికి న్యాయం జరిగే వరకు వారితో మీకు కలిసి ఉంటామని చెప్పేసి కూడా మీ ద్వారా నేను ఈ తెలంగాణ ఓబీసీ ఒక సంఘాలకు, ఓబీసీ సముదాయానికి చెప్తా ఉన్నాను. రెండో విషయం, కాంగ్రెస్ పార్టీ ఈరోజు మేము చూస్తా ఉన్నాం. ఇంకో ఇంపార్టెంట్ విషయం, దేశవ్యాప్తంగా కూడా నిన్న పార్లమెంట్లో చర్చ జరిగింది, ఆపరేషన్ సింధూర్. మీరు ఇక్కడ ఆలోచించాల్సిన 2 విషయాలు ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కూడా, బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కూడా భారతదేశం ఒక సరిహద్దుల పైన మన సైనికులు వారు పోరాటం చేసి ప్రాణాలకు తెగించి భారతదేశం సరిహద్దులను కాపాడుతుంటే, పాకిస్తాన్తో పోరాడుతుంటే, ఉగ్రవాదాలతో మనం పోరాడుతుంటే, అటువంటి సమయంలో మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు నాకు అసద్ మసూద్ చెప్పాడు సర్జికల్ స్ట్రైక్ జరగలేదని చెప్పి. ఇదే కేసీఆర్ గారు తర్వాత ఏం చెప్పారు, అసలు సర్జికల్ స్ట్రైక్ చాలా చిన్న జరిగినాయి, ఇదేం సర్జికల్ స్ట్రైక్ అన్నాడు. ఆ రోజు ఊరిలో జరిగిన తర్వాత ఊరి సర్జికల్ స్ట్రైక్లో ఆ రోజు భారతదేశము పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో అనేకమైనటువంటి యొక్క ఉగ్రవాదులకు సంబంధించినటువంటి యొక్క స్థావరాలని కూలగొట్టింది. కానీ అక్కడ కేసీఆర్ గారు ఆ రోజు ఎగతాళి చేశారు, ఇదేమీ ఇదని. మొన్న ఆపరేషన్ సింధూర్లో అక్కడ పాకిస్తాన్ దీంట్లో మనం ఏదైతే ఉగ్రవాదుల స్థావరాన్ని మనం కూల్చి 9 స్థావరాలు కూల్చి అన్ని లైవ్ చూపెట్టేసిన తర్వాత దీని మీద ఇప్పుడు పాకిస్తాన్ మద్దతుగా మాట్లాడుతుంది ఈరోజు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు. చాలా బాధ అనిపిస్తుంది. ఏ సైనికులు అయితే మీకు ప్రూఫ్తో చూపెట్టారు చేసని వాళ్ళు అనేది మీరు ఏం చేశారని చెప్తున్నారు. భారతదేశము 9 స్థావరాలని మీకు కూడగొట్టడంతో పాటు
ఈరోజు పార్లమెంట్లో స్పష్టంగా హోమ్ మినిస్టర్ గారు డిఫెన్స్ మినిస్టర్ చెప్పడం జరిగింది. చాలా ఒక ఎయిర్ బేసెస్ పాకిస్తాన్లో అక్కడ కూరవడం జరిగింది. కిరానా కానీ, లాహోర్ కానీ, రావల్పిండి కానీ, ఈ ఎయిర్ బేస్ అన్నీ కూడా మనం అటాక్ చేసినాం. కాకపోతే ఆ రోజు మన యుద్ధం అనేది మనం ఏం కాదు, స్థావరాలు ఉగ్ర స్థావరాలని మనం ధ్వంసం చేయడం, దాన్ని మనం సక్సెస్ అయినాం. ఇది కూడా కాంగ్రెస్ పార్టీ దాన్ని నమ్మకపోతే, ఇంకా పాకిస్తాన్ భాష మాట్లాడతానంటే ఆ భాషకు బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంటే, వీళ్ళిద్దరు దోస్తాన్ని ఎంత దూరం పోయిందంటే దేశ వ్యతిరేకంగా ఏదున్నా కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి వస్తుంది. బీజేపీ వ్యతిరేకంగా కలిసినా మాకు ఏం అభ్యంతరం లేదు. కానీ దేశానికి సంబంధించినటువంటి ఒక ఏవైతే దేశం ఒక సురక్ష సంబంధించింది, దేశ భద్రత సంబంధించిన దాంట్లో ఏ పార్టీ అయినా దాన్ని ఎదిరిస్తే మీరు చెప్తా ఉన్నాము, దాన్ని భారతీయ జనతా పార్టీ ఊరుకోదు. ఈ రోజు గతంలో మాట్లాడే బీఆర్ఎస్ మాట్లాడినటువంటి భాష ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. ఆపరేషన్ సింధూరు చుట్పుటికి లడాయి అని చెప్పేసి మల్లికార్జున ఖర్గే గారు చెప్తే దాన్ని ఖండించలేని బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఈ సర్జికల్ స్ట్రైక్ జరగలేదని చెప్పి మాట్లాడితే అదే భాష ఈరోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ మాట్లాడుతూ ఉంది. ఈ ఇద్దరు కూడా ఈరోజు దేశానికి ఏదైతే మేలు చేయాలో చేయట్లేదు. ఇద్దరు కూడా కలిసి బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, దేశ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. నేను ఈ రెండు ఏదైతే అంశాలు అయితే ఉన్నాయో దేశాన్ని ఈరోజు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఒకవైపు ఆపరేషన్ సింధూర్, రెండో వైపు బీసీ రిజర్వేషన్లు, రెండిట్లో కూడా కాంగ్రెస్ ఒకవైపు ఓబీసీలకు మోసం చేస్తుంటే ఇంకోవైపు దేశానికి మోసం చేస్తుందని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తాను.